జీవో నెంబర్ 1తో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందికి గురిచేస్తున్నారని జనసేన నేత శివశంకర్ అన్నారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ దీనిపై మాట్లాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే వైసీపీ మంత్రులు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాఫీ తాగితే వైసీపీ నేతలు ఎందుకు అంత భయపడుతున్నారని నిలదీశారు శివశంకర్. ఇచ్చారు అనేది స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ మనకు తెలిసిపోయింది. సో ప్రజాస్వామ్యం రోడ్డు మీద పడింది, రాజ్యాంగ హక్కులు భంగం కలుగుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భంగం కలిగింది. జీవో 1 ఎంత ప్రమాదకరమైన జీవో అంటే రేపు మీ జర్నలిస్ట్ మిత్రులు ఏదైనా మీ హక్కులు భంగం కలిగినా మీ యొక్క నిరాశ నిస్పృహల్ని కలెక్టర్ గారికో ఎవరికో చెప్పాలని మీరు ప్రొసెషన్ మీద రోడ్డు మీద వెళ్తే మీ మీద కేసు బుక్ చేస్తారు. రోడ్డు మీద ఏ ప్రొసెషన్ కానీ ర్యాలీస్ కానీ ఏవి కూడా చేయడానికి వీల్లేదు. రేపు రిలీజియస్ మహోత్సవాల రోడ్ల మీద మనం పెట్టుకుంటుంటాం రాబోయే పండగల్లో. అప్పుడు కూడా ప్రొసెషన్ చేసినా సరే కేసు పెట్టి మనల్ని ఇచ్చేస్తారు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రతిపక్ష నాయకులకి ప్రజలకి మధ్య ఉన్న బంధం అనుబంధం, ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యల యందు ఎత్తి చూపే గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే దురుద్దేశంతో ఈ జీవో తేవడం జరిగింది. దీని మీద ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అన్ని రాజకీయ పక్షాల వారు మాట్లాడాలని నిన్న మాట్లాడడం జరిగింది. దానిని ఇలా మాట్లాడుతుండగానే ఇంకా అక్కడ జరుగుతుంది సమావేశం. వైసీపీలో విపరీతమైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పిచ్చి వాగుడు, పిచ్చి కుక్కల్లాగా. నేను ఈ పదము అతి భారమైన మనసుతో వాడుతున్నాను ఫస్ట్ టైం. ఎందుకంటే మా అధ్యక్షులు వారు మనం విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తుంటారు. పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతూ నిన్నటి నుంచి అంబటి రాంబాబు కానీ, వేణుగోపాల కృష్ణ కానీ, జోగి రమేష్ కానీ వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ భావజాలము, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఇంకా అంతకంటే పెద్ద పదం నేను ఉపయోగించే పెద్ద పదం ఏదైనా వాడాలి. ప్రజాస్వామ్యంలో పాలసీల మీద మాట్లాడాలి, మాట్లాడకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దాని ద్వారా లబ్ధి పొందుదామన్నటువంటి ఈ చండాలపు ఆలోచన ఈ